సంగారెడ్డి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు. జిల్లాలో 1450 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు నిఘా వెబ్ కాస్టింగ్తో పాటు సూక్ష్మ పరిశీలకులను నియమిస్తున్నట్లు చెప్తున్న సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి. గ్రామ పంచాయతీ ఎన్నికల నగర మోగిన దగ్గర నుంచి కూడా జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలోనే ప్రతి పోలింగ్ స్టేషన్ని అలాగే నామినేషన్ స్వీకార ప్రక్రియనైతే మాత్రం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అయితే పరిశీలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఆమె మనతో ఉన్నారు. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మేడం, మొత్తం సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, ఎన్నికల ప్రక్రియ ఎలా కొనసాగబోతుంది? సో మనకి జిల్లాలో మొత్తము 613 జీపీస్ ఉన్నాయి. 3 ఫేజెస్లో ఎలక్షన్స్ జరుగుతుంది. సో ఫస్ట్ ఫేజ్లో మనకి 136 జీపీస్లో ఎలక్షన్స్ ఉన్నాయి, 1246 వార్డ్స్. సో వీటన్నిటికీ కూడా మనకి నిన్నటి నుంచి 37 లొకేషన్స్లో మనము నామినేషన్స్ అనేది తీసుకుంటున్నాము. సో ఆర్ఓస్ అండ్ ఏఆర్ఓస్ అందరు కూడా ప్రిఫరబుల్లీ జీపీ బిల్డింగ్స్ కానీ ఎంపీడీఓ ఆఫీసులు కానీ ఇవి ఆర్ఓ నామినేషన్ కేంద్రాలుగా వాళ్ళు డిస్ప్లే చేసి అక్కడ నామినేషన్స్ తీసుకుంటున్నారు. నిన్న ఫస్ట్ డేనే మనకి 147 సర్పంచ్ నామినేషన్స్, 149 వార్డ్ మెంబర్ నామినేషన్స్ అనేది రావటం జరిగింది. ఇవన్నీ కూడా మనం టీపోల్లో రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉన్నాము. అండ్ నెక్స్ట్ మనకి పోలింగ్ స్టేషన్స్లో కావాల్సిన అమ్యూనిటీస్ అన్నీ కూడా మనము ఒక నోడల్ ఆఫీసర్ అంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి పెట్టుకుని అక్కడ కావాల్సిన అమ్యూనిటీస్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. పంచాయతీ ఆఫీసులు మనం పోలింగ్ స్టేషన్లకు ఏర్పాటు చేశారు. అవి లేని చోట వేరే కేంద్రాలను కూడా తీసుకున్నారు. కొన్ని సమస్యాత్మక కేంద్రాలు కూడా ఉంటాయి. అక్కడ ఎలాంటి భద్రత తీసుకున్నారు? అలాగే మనకి జహీరాబాద్ కావచ్చు, అటు నారాయణఖేడ్ కావచ్చు, ఈ సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నాయి. అక్కడ ఎలాంటి భద్రత, వీటన్నిటి గురించి ఏం చెప్తారు? సో మనకి జనరల్గా కూడా పోలింగ్ స్టేషన్స్ స్కూల్ బిల్డింగ్స్ కానీ గవర్నమెంట్ బిల్డింగ్సే ఉంటాయి. సో లాస్ట్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏవైతే పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో అవే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని అవన్నీ కూడా మనం టీపోల్లో లొకేషన్తో పాటు పోలింగ్ స్టేషన్ జియో కోఆర్డినేట్స్తో పాటు అప్డేట్ చేయడం జరిగింది. సో అక్కడ కావాల్సిన ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తూ ఉన్నాము. మనకి ఉన్న పోలింగ్ స్టేషన్స్లో ఈరోజు చూసుకుంటే ఒక 25 to 30% ఈచ్ ఫేజ్లో క్రిటికల్ సెన్సిటివ్ అండ్ హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్గా గుర్తించడం జరిగింది. సో ఈ పోలింగ్ స్టేషన్స్లో ఇంతకుముందు ఏవైనా గొడవలైనా కూడా ఆర్ అక్కడ సెన్సిటివ్గా ఉంది సిచ్యువేషన్ అని గుర్తించిన సందర్భాల్లో అవి మనము సెన్సిటివ్ అండ్ హైపర్ సెన్సిటివ్ అండ్ క్రిటికల్ కింద క్లాసిఫై చేశాము. సో ఈ పోలింగ్ స్టేషన్స్లో వెబ్ కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్ ఆర్ లేదంటే వీడియోగ్రఫీ, ఎక్కడైనా మనకి నెట్వర్క్ కరెక్ట్గా లేదు అంటే అట్లాంటి లొకేషన్స్లో లోకల్ వీడియోగ్రఫీ ద్వారా ది ఎంటైర్ ప్రాసెస్ మనము మానిటర్ చేసుకుంటూ ఉంటాము. అండ్ ఈ పోలింగ్ స్టేషన్స్లో అడిషనల్ ఫోర్స్ డిప్లాయ్మెంట్ అనేది కూడా పోలీస్ సైడ్ నుంచి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఏకగ్రీవమైన ప్రాంతాల్లో కొంత ఒత్తిడికి కూడా లోనయ్యే పరిస్థితి కూడా ఉంది. వారు ఏదైనా కంప్లైంట్ చేయాలన్నా లేకపోతే ఎలాంటి పరిస్థితి ఉన్నా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? సో డిస్ట్రిక్ట్కి ఒక టోల్ ఫ్రీ నంబర్ ఉంది. వాళ్ళు ఎలాంటి కంప్లైంట్స్ అయినా అంటే కంప్లైంట్స్ నామినేషన్స్ గురించి అవ్వచ్చు, ఈ ఏకగ్రీవ ఆప్షన్ కానీ ఇట్లాంటి ఏమైనా కేసెస్ ఉంటే అట్లాంటి కేసెస్ కూడా దృష్టికి తీసుకురావచ్చు. అండ్ ఇంకా ఎనీ అదర్ ఇన్ఫ్లుయెన్సెస్, లిక్కర్ కానీ మనీ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నా కూడా మన టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. ప్రతి మండల్లో ఒక ఎఫ్ఎస్టీ టీమ్, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ ఉంది. వాళ్ళు ఇమీడియట్గా వెరిఫై చేసి త్రూ తహసీల్దార్ రిపోర్ట్ మనకి పంపిస్తారు. ఎక్కడైతే అగేన్స్ట్ ఎలక్షన్ రూల్స్ అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మనీ కానీ, లిక్కర్ కానీ ఆర్ ఈవెన్ బ్రైబరీ కేసెస్ ఫార్ విత్డ్రావల్ ఆఫ్ నామినేషన్స్ ఇట్లాంటివి ఏమైనా నోటీస్కి వచ్చినా కూడా అవన్నీ యాక్ట్ ప్రకారము మనము యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తున్నాము. అండ్ ఎక్కడైతే విత్డ్రావల్స్ ఆర్ లీడింగ్ టు సింగిల్ నామినేషన్ కేసెస్ వచ్చిన కేసెస్ అన్నిట్లో కూడా వాలంటరీ విత్డ్రావల్ తీసుకున్నాము అనే డిక్లరేషన్ కంపల్సరీ విత్డ్రా చేసుకున్న ప్రతి ఒక్కరు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అండ్ యునానిమస్ అవుతున్న కేసెస్లో ఆరో డెఫినెట్గా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ ఎన్ఓసి అనేది తీసుకోవాలని కూడా మన ఎస్ఈసి నిన్ననే గైడ్లైన్స్ అనేది ఇచ్చారు. అలాగే ఇప్పుడు నూతనంగా టెక్నాలజీని కూడా ఈ పోలింగ్ స్టేషన్ దగ్గర ఏర్పాటు చేసామంటున్నారు. అలాగే మొబైల్లో యాప్ కూడా రావడానికి ఏంది ఆ ప్రాసెస్ ఏంటి? సో టీపోల్ యాప్ మన ఎస్ఈసి మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంట్లో బేసిక్లీ వాళ్ళ ఓటర్ డీటెయిల్స్ అలానే పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది అనే డీటెయిల్స్ వాళ్ళకి అవైలబిలిటీ ఉంటాయి. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఓట్ వేయాలి అండ్ వాళ్ళ సీరియల్ నంబర్ ఓటర్ లిస్ట్లో ఎక్కడ ఉంది ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి. త్వరలో ఇంకొన్ని
ఫెసిలిటీస్ అనేది కూడా ఆ యాప్లో మనము యాడ్ చేయడం జరుగుతుంది. 3 విడతల్లో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. జిల్లా యంత్రాంగం ఏ విధంగా సంసిద్ధమై ఉన్నారు? సో అన్ని 3 ఫేజెస్కి మనం ఒకేసారి ప్రిపరేషన్ చేసుకుంటున్నాము. అంటే అది బ్యాలెట్ బాక్సెస్ అవ్వచ్చు, లేదంటే మెటీరియల్ అవ్వచ్చు, ట్రైనింగ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా సైమిల్టేనియస్గా 3 ఫేజెస్కి కూడా టేకప్ చేస్తూ ఉన్నాము. సో స్టెప్ బై స్టెప్ మొత్తం ఉన్న డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా నోడల్ ఆఫీసర్స్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి అందరు కోఆర్డినేషన్తో ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అయితే మాత్రం అటు జిల్లా యంత్రాంగం మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి నుంచి.